హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా నాకు ఎస్క్వేర్ కార్ బజార్ అని చెప్పేసి కార్ బజార్ అయితే విజయవాడలో ఉంది. లోకల్ వెహికల్స్ కూడా నా కార్ బజార్ త్రూ అమ్మి పెడుతూ ఉంటాను. సో ఇది వచ్చేసి 2014 హోండా అమేజ్ అండి, ఎస్ వేరియంట్ అనమాట. 2014 మోడలు. 1,40,000 అయితే డ్రివెన్ అండి. 1,40,000 తిరిగింది వెహికల్. కంప్లీట్గా జెన్యున్ రీడింగ్ అనమాట. టైమింగ్ చైన్ ఆల్రెడీ 1 lakh సర్వీస్ ఆల్రెడీ అయిపోయింది. టైమింగ్ చైన్ చేంజ్ అయింది. ఫ్రంట్లో మాత్రం ఏదో బండికి అయితే తగిలిచ్చారండి. రేడియేటర్ పట్టి వరకు అయితే డ్యామేజ్ కనపడుతుంది. ఆప్రాన్స్ వరకు అయితే డ్యామేజ్ అయితే లేదు. ఆప్రాన్స్ ఓకే ఉన్నాయి, కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉన్నాయి. కంపెనీ పేస్టింగ్తోనే ఉన్నాయి. అలాగే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ కంపెనీ నుంచి వచ్చినవే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. అలాగే రైట్ సైడ్ వెనక డోర్ అయితే గ్లాస్ అయితే చేంజ్ అయింది. ఈ 2 గ్లాసులు తప్ప మిగతా అన్ని ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి. అంటే మిగతా బాడీలో ఎక్కడైతే డ్యామేజ్ లేదు. అలాగే క్వార్టర్ ప్యానల్, రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ అయితే రిపేర్ అయితే జరిగిందండి. ఏదో బైక్ అతను ఎవరో తగిలితే చేయించామని అయితే కస్టమర్ ఓనర్ అయితే చెప్తున్నారు. సో 4 టైర్లు కూడా 70-80% అయితే ఉన్నాయి. వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో మొత్తం వెహికల్ మొత్తం ఫుల్ ఇన్స్పెక్ట్ చేసి అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే కొన్ని పార్ట్స్ అయితే టచ్అప్స్ అయితే పని 70% పార్ట్స్ అయితే ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. ఈ ఎదర 2 ఫెండర్లు, బంపరు, బానెట్ అయితే పెయింట్ పని, మిగతావన్నీ ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ఒకటి పెయింట్ అయింది. సో చూసుకోవచ్చు. ఫ్రంట్ బానెట్ అనమాట. స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. బట్ ఇది పెయింట్ చేయించింది ఆల్రెడీ. కొంచెం హీట్ వల్ల ఇలా అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఒకటి ఉంది. రబ్బింగ్ పాలిష్ చేస్తే సరే సెట్ అయిపోతుంది. ఈ బంపర్ చూసుకోవచ్చు, ఆల్రెడీ పెయింట్ అయింది. బట్ ఓకే ఉంది, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఫెండర్ ఆల్రెడీ పెయింట్ అయింది, బట్ ఓకే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ అండి 70-80% అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు టైర్స్. 4 టైర్లు కూడా 70-80% అయితే ఉన్నాయి. అలాగే వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. రస్టింగ్ ఎక్కడా లేదండి వెహికల్లో, అంతా ఓకే ఉంది. గ్లాసెస్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ గ్లాస్ అండి ఓకే ఉంది. 2014 నుంచి కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉంది. అలాగే డోర్ చూసుకోవచ్చు. డోర్ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ లేదు, కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్తోనే ఉంది. అలాగే పంచింగ్ చూసుకోవచ్చు, ఎటువంటి పంచింగ్ డిస్టర్బెన్స్ అయితే లేదండి వెహికల్లో. సో డాష్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. సీట్ కవర్స్ కూడా ఓకే ఉన్నాయి. సీట్ కవర్స్ నీడ్స్ టు బి చేంజ్ అన్నట్టున్నాయి అనమాట. సో కొంచెం మురికిగా అయితే ఉన్నాయి, లేకపోతే ఆ కలరే ఎంతో నాకైతే ఐడియా లేదు. సో ఫ్లోర్ మ్యాటింగ్ చూసుకోవచ్చు, ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ అయితే ఉంది వెహికల్లో. అలాగే ఈ బాడీ పిల్లర్స్, ఏబీసీ పిల్లర్స్ అయితే డ్యామేజ్ అయితే ఏం లేవండి. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక డోర్ చూసుకున్నట్లయితే 2014 కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెసే ఉన్నాయి, 2 గ్లాసెస్ కూడా. అలాగే ఒరిజినల్ పెయింట్తో ఉన్నాయండి. ఈ 2 డోర్లు కూడా ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి, టచ్అప్స్ అయితే పడలేదు. అలాగే డోర్ లైనింగ్ చూసుకోవచ్చు, ఎక్కడ కూడా డోర్ లైనింగ్ అయితే డ్యామేజ్ అయితే లేదండి ఎక్కడ కూడా. అలాగే బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ అయితే డ్యామేజ్ అయితే లేదు. చూసుకోవచ్చు పంచింగ్ కూడా కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ వచ్చినట్టుగానే ఉంది. ఎటువంటి పంచింగ్ డ్యామేజెస్ కూడా లేవన్నమాట. సో ఇంటీరియర్ చూసుకున్నట్లయితే రేర్ సీట్ కవర్స్ కూడా ఓకే ఉన్నాయి. అలాగే ఫ్లోర్ మ్యాటింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ అండి ఓకే ఉంది, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. 70% వెహికల్ ఒరిజినల్ పెయింట్తోనే ఉందండి. ఆ ఫ్రంట్ 2 ఫెండర్లు, బానెట్, రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ తప్ప మిగతా అంతా ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. బంపర్లు అనేవి మనం చెప్పలేం కాబట్టి. సో వెనక లెఫ్ట్ సైడ్ టైర్ అండి, ఇది కూడా 60-70% అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే షాకర్స్ ఓకే ఉన్నాయి. మీరు అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, అండర్ బాడీలో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు, ఎటువంటి రస్టింగ్ అయితే లేదండి. చూసుకోవచ్చు కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ, ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు ఎక్కడ కూడా. అలాగే 2 టైల్ లైట్స్ కూడా వర్కింగ్ ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి. అలాగే డిక్కీ చూసుకున్నట్లయితే డిక్కీ కూడా ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఉంది, ఎటువంటి రీప్లేస్మెంట్ జరగలేదు. అలాగే డిక్కీ చూసుకున్నట్లయితే ఎటువంటి రిపేర్స్ అయితే జరగలేదండి. డిక్కీలో ఒరిజినల్ పెయింట్తోనే ఉంది డిక్కీ, ఎటువంటి రిపేర్స్ అయితే జరగలేదు. డిక్కీ చూసుకోవచ్చు, ఎక్కడ కూడా రస్టింగ్ అనేది లేదనమాట. సో స్టెప్నీ టైర్ కూడా చూసుకోవచ్చు మీరు, స్టెప్నీ టైర్ ఓకే ఉంది, కంపెనీ నుంచి వచ్చిందే ఉన్నట్టుంది. ఇది సిఎట్ అంటే కంపెనీ నుంచి వచ్చిందే అనుకుంటున్నాను. సో
డిక్కీ డోర్ అయితే ఒరిజినల్ పెయింట్తో అయితే ఉందండి. అలాగే కంప్లీట్ రేర్ వ్యూ అనమాట ఇది. సో ఇది అమేజ్ వేరియంట్ ఎస్ అని చెప్పాను, ఇది ఈ వేరియంట్ అండి, ఎస్ వేరియంట్ కాదు. సో ఈ ఆప్షనల్ అనుకుంటాను, అలాగే సారీ ఈ ఆప్షనల్ అనుకుంటాను, ఈ ఆప్షనల్ ఆర్ ఎస్ఏ అయి ఉండొచ్చు. సో మీరు కాల్ చేసినప్పుడు అయితే నేను చెప్తాను ఈయన ఎస్ అనేది ఒకసారి. సో ఈ క్వార్టర్ ప్యానల్ అయితే రిపేర్ అయితే జరిగిందండి, ఎవరో బైక్ అతను వచ్చి తగిలారు. సో డెంట్ పడితే ఇది మొత్తం పెయింట్ చేయించామని అయితే చెప్పారు. సో ఇదండి, ఈ డోర్ కూడా గ్లాసెస్ అయితే చేంజ్ అయినాయి. డోర్ ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. మేబీ ఏమన్నా స్క్రాచెస్ ఉన్నాయని చేంజ్ చేసి ఉండొచ్చు. అలాగే పంచింగ్ చూసుకుంటే పంచింగ్ ఓకే ఉంది, ఎక్కడ కూడా పంచింగ్ డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇక్కడ కొంచెం పంచింగ్ అయితే డిస్టర్బెన్స్ కనపడుతుంది. సో బైక్ అతను వచ్చి తగిలినప్పుడు కొంచెం గట్టిగానే ఒత్తుకొని ఉంటుంది, అప్పుడు చేయించారు ఇదంతా. సో ఇంటీరియర్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా ఉంది. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ వచ్చినట్టుగానే ఉంది, ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. ఈ డోర్ గ్లాస్ వరకు, ఈ డోర్ అయితే రీప్లేస్మెంట్స్ అయితే జరిగింది, గ్లాస్ రీప్లేస్మెంట్ జరిగింది. చూసుకోవచ్చు ఎక్కడా కూడా బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ డ్యామేజ్ అనేది లేదండి. అలాగే పంచింగ్ కూడా కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ వచ్చినట్టుగానే ఉంది. చూసుకోవచ్చు డోర్ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. అలాగే లెఫ్ట్ సైడ్ ఫెండర్, రైట్ సైడ్ ఫెండర్ అండి, టచ్అప్స్ అయితే పడి పెయింట్ అయితే పడింది, రిపేర్స్ జరిగినాయి ఈ ఫెండర్. సో ఆల్రెడీ ఫ్రంట్ ఏదో బైక్ కార్ వచ్చి కారుకో లేకపోతే గోడకో తగిలిచ్చారు, రేడియేటర్ వరకు అయితే డ్యామేజ్ అయితే ఉంది. సో ఫ్రంట్ గ్లాస్ కూడా 2019లో అయితే చేంజ్ అయింది. సో ఈయన సెకండ్ ఓనర్ అండి, ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత కాదు, ఈయన దగ్గరికి రాకముందే వెహికల్ అయితే రిపేర్ జరిగింది ఈ ఫ్రంట్ వచ్చేసి. సో ఈ క్వార్టర్ ప్యానల్ మాత్రం ఏం చేయించారు, నా దగ్గరికి వచ్చిన తర్వాత తగిలింది, నేను చేయించానని అయితే చెప్పారు. ఇక మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ ఉన్నాయండి. ఓఆర్విఎమ్స్ కూడా ఆటో ఓఆర్విఎమ్స్ అయితే ఉన్నాయి. ఇది ఈ కాదు, 100% ఎస్ఏనండి. ఎస్కి అయితేనే పవర్ మిర్రర్స్ వస్తాయి. సో మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్ పవర్ విండో వర్కింగ్ అండి. అలాగే లెఫ్ట్ సైడ్ పవర్ విండో కూడా వర్కింగ్, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పవర్ విండో, అలాగే లెఫ్ట్ సైడ్ వెనక పవర్ విండో కూడా వర్కింగ్ అండి. రైట్ సైడ్ వెనక పవర్ విండో కూడా వర్కింగ్ పర్ఫెక్ట్లీ. సో మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్క్ అవుతుందండి, ప్రతి గేర్లో కూడా వెహికల్ బాగానే ఎంగేజ్ అవుతుంది, ఎటువంటి ట్రాన్స్మిషన్ ప్రాబ్లం అయితే లేదు. క్లచ్ కూడా ఓకే ఉంది, మరీ ఓవర్ హార్డ్ అయితే లేదు. అలాగే మ్యూజిక్ చూసుకుంటే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ అండి. సో ఇక్కడ కంట్రోలర్స్ కూడా వస్తాయి అన్నమాట. సో మీరు చూడొచ్చు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అవుతుంది, ఇక్కడ ప్రెస్ చేసిన దాన్ని బట్టి సాంగ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇదండి, మోడ్ కూడా చేంజ్ అవుతుంది, మీరు చూసుకున్నట్లయితే మోడ్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇదండి, వెహికల్ వచ్చేసి 1,45,000 అయితే తిరిగింది. మీకు ఇక ఇంజన్ రూమ్ చూపించి మీకు ఇంకా రిమైనింగ్ వెహికల్ కాస్ట్ అను డీటెయిల్స్ చెప్తాను. సో చూసుకోవచ్చు ఇదైతే యాప్రాన్ అండి, యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, ఇది కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్ అనమాట, కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్ వచ్చినట్టుగానే ఉంది. అలాగే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా యాప్రాన్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, ఇది మాత్రం కంపెనీ నుంచి వచ్చిన ఫ్రేమ్ కాదు. సో ఈ ఫ్రేమ్ ఒకటి మళ్ళీ చేయించారు, టైమింగ్ చేంజ్ అయింది. సో వెహికల్ ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది, ఎటువంటి బ్లో బ్యాక్ కానీ ఏం లేదనమాట వెహికల్ నుండి. సో మీరు చూసుకోవచ్చు ఎటువంటి బ్లో బ్యాక్ అయితే లేదు వెహికల్ నుంచి, ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 2,60,000 అయితే చెప్తున్నారండి. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, థర్డ్ పార్టీ కట్టిస్తారు 2,60,000కి. నెగోషియబుల్ చేస్తే కనుక స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, ఇన్సూరెన్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. సో అదే ప్రైస్ పైన ఇచ్చే లెక్క అయితే ఇన్సూరెన్స్ కట్టిస్తారు. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.